నర్సాపురం మండలం లంకలో మొందా తుఫాన్ కారణంగా నష్టపోయిన మత్స్యకారులకు సాయం అందుతోంది. రామకృష్ణ మిషన్ బేలూరి మఠం ఆర్థిక సహాయంతో 70 లక్షల రూపాయలు విలువ చేసే బోట్లు మరియు వలలను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో స్వామీజీ శ్రీ స్వామి సత్వేశానందజీ చేతుల మీదుగా మత్స్యకారులకు పంపిణీ చేశారు. ప్రధాన అతిథులుగా ప్రభుత్వ విప్ బొమ్మిడి నాయకర్, పశ్చిమ గోదావరి జిల్లా కలెక్టర్ నాగరాణి, జాయింట్ కలెక్టర్ రాహుల్ కుమార్ రెడ్డిలు పాల్గొన్నారు. జీవనభృతి అయిన చేపల వేటని వారు సముద్రంలోకి వెళ్ళి ప్రాణాలకి తెగించి వారు చేసే వేట ప్రజలందరికీ కూడా ఒక రుచికరమైన ఆహారాన్ని అందించడానికి తోడ్పడుతూ ఉంది. ఎప్పుడు కూడా ఎల్లప్పుడూ కూడా వారి యొక్క జీవనభృతి, వారి యొక్క చూస్తే వారి యొక్క వంశం పారంపర్యంగా వచ్చిన ఈ వేటల వృత్తి యొక్క అందులో అలుముకొని ఉన్న కష్ట నష్టాలు అన్నీ ఎప్పుడు చూసినప్పుడు వారి మీద ఒక అపారమైన గౌరవం, వృత్తి పట్ల వారికి ఒక గౌరవం చూసి వారి మీద ఒక అమితమైన ప్రేమ, ఒక గౌరవం అనేది నాకు కలుగుతూ ఉండింది. అంటే ఈ రోజున పెద్దమైన వాళ్ళ అంకులు మరి ఏదైతే అగ్నికుల క్షత్రియులు కానీ మత్స్యకారు సోదరులు కానీ ఇక్కడ జీవన విధానం, వారి యొక్క జీవన విధానం ఏ రకంగా ఉంటుందో చూసి మరి కలకత్తాలో ఉన్నటువంటి రామకృష్ణ మిషన్ యొక్క బేలూరు మఠ్ వారు అంటే ప్రత్యేకంగా మనకి దీనికి మరి గౌరవనీయులు కలెక్టర్ గారిని మనం మనస్ఫూర్తిగా అభినందించాలి. మరి కలెక్టర్ గారు మరి రామకృష్ణ మిషన్ వారితో మాట్లాడి మరి రాజమండ్రి టీం ఉన్నటువంటి మరి స్వామి సేవానందజీ మహారాజ్ గారి సహకారంతో మరి ఈ రోజున కలకటాలో ఉన్నటువంటి సచేష ఆనంద మహారాజ్ గారు, అదేవిధంగా ససంవేద సందజీ మహారాజ్ గారి యొక్క సహాయ సహకారాలతో మరి 70 మంది మత్స్యకారు సోదరులకి 100 మంది మత్స్యకారు సోదరులకి బోట్లు, అదేవిధంగా వలలు అంటే వివిధ రకాలైనటువంటి 70 లక్షల రూపాయలతో ఇక్కడ ఈ రోజున ఉచితంగా ఎక్కడో కూడా ఎవరి వద్ద కూడా ఒక రూపాయి కూడా ఆశించకుండా అంటే ఏదైనా ప్రభుత్వం కానీ అదేవిధంగా ఏదైనా సేవా కార్యక్రమాలు చేసిన కొంత సబ్సిడీతో ఇస్తారు. పూర్తిగా 100% ఎవరు ఉచితంగా ఎవరు మరి రామకృష్ణ మఠం వారు, బేలూరు మఠం వారు ప్రతి ఒక్కరికి కూడా ప్రతి ఒక్క మత్స్యకారుడు 100 బోట్లు 70 లక్షల రూపాయలతో ఈ రోజున మరి ఇక్కడ ఉన్నటువంటి మత్స్యకారు సోదరులకి బోట్లు, వలలు మరి పనిముట్లు ఇచ్చే విధంగా కూడా సహకరించారు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ కొట్టి షేర్ చేసి మా వైకే టీవీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.